రాశి వారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. మీన రాశిలో శని సంచారం, అలాగే రవి, బుధ, శుక్ర, రాహు సంచారం, 5 గ్రహాలు ఒకే చోట ఉన్నాయి. కొంత ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఏదైనా వ్యవహారాలు ఉంటే సానుకూలపడతాయి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో వీళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కూడా అవి సమస్యపోతాయి. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు, ప్రమోషన్స్ కావచ్చు, ఉద్యోగం ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి. చేతి దాకా వచ్చిన పనులు పోయాయి అని బాధపడకుండా అవంతట అవే మళ్ళీ రావడం సంతోషకరంగా ఉంటుంది. ఎప్పటి నుండో వివాహం కోసం చూస్తున్న వారికి మంచి వివాహం కుదురుతుంది. అయితే వివాహ విషయంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ప్రతి విషయానికి బాధపడకుండా మీరు మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారపరంగా అభివృద్ధి బాగుంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకుంటారు. దాని శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. సకాలంలో పనులు పూర్తి చేయడానికి శనికి తైలాభిషేకం చేయించడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే గ్రూప్స్కి, ఇతరతర పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అయితే పట్టుదల ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఇవాళ చేద్దాం అనుకున్న పని రేపు చేద్దాం అనుకున్న ఎల్లుండి చేద్దాం అన్న ధోరణి ఏర్పడుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల కొంత బద్ధకం కూడా ఏర్పడుతుంది. శనీశ్వరుడు అనుగ్రహం కోసం శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగినది. అలాగే 10 మందికి ఏదైనా ఒక రోజు అన్నదాన కార్యక్రమం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్న బంధువర్గంలో ఇబ్బందులు అనేవి చోటు చేసుకుంటుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా వీరికి తీసుకోవాలి. మోకాళ్ళ నొప్పులకు సంబంధించి అరికాళ్ళు, గ్యాస్ట్రిక్, థైరాయిడ్, బీపీ, షుగర్ వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఏదైనా ఒక పని అనుకుని ముందుకు సాగండి, అది సఫలీకృతం అవుతుంది. సంతానం యొక్క బాధ్యతలు పూర్తిగా మీరు తీసుకుంటారు. సంతానం కోసం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధం తిరిగి వెళ్ళిపోకుండా చూసుకోవాలన్న బాధ్యత మీదే ఉంటుంది. ఈ సంబంధం వదులుకుంటే మళ్ళీ రాదేమో అనే భావన కూడా ఏర్పడుతుంది. అయితే సంబంధాలు వస్తుంటాయి, వెళ్తుంటాయి. జాతక పరిశీలన చేసుకుని ఇద్దరికి జాతకాలు బాగుంటేనే ముందుకు వెళ్ళండి, లేకపోతే ఇంకో సంబంధం చూడడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములకాయ తైలంతో దీపారాధన చేయడం, ప్రతిరోజు గుగ్గిలం వేయడం చెప్పదగినది. కుదిరితే ప్రతిరోజు వేయండి, లేదా మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. నరదిష్టి అధికంగా ఉంది. చిన్న చిన్న పనులు ఆటంకం కలిగించే వాళ్ళు కూడా ఉన్నారు, జాగ్రత్త వహించాలి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు బ్లూ. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.